హలో వైటీ ఫ్యామిలీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు ఫస్ట్ అసలు వెయిట్ చెకింగ్తో బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఎంత వెయిట్ ఉన్నానో. 74.2కి అయితే వచ్చాను. ఈ మధ్యలో మీరు చూసినట్టయితే కొంచెం ఫుడ్ నార్మల్వి తింటున్నాను, అంటే కర్రీస్ అవి తింటున్నాను. కాకపోతే ఏంటంటే ఆయిల్ అన్నది లిమిటెడ్గా చేసి తింటూ ఉన్నాను. బట్ స్టిల్ ఏంటంటే రిజల్ట్ ఉందా అంటే డెఫినెట్లీ ఉందనే చెప్పాలి. ఎందుకంటే నా వెయిట్ స్టార్టింగ్లో 76.5 అన్నట్టు యావరేజ్గా ఉండేది. ఇప్పుడు అక్కడ నుండి 74 వరకు వచ్చానంటే దగ్గరగా 2.5 kgs వెయిట్ అయితే లాస్ అయినట్టే అనమాట. సో ఆబ్వియస్లీ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో వెయిట్ ప్రకారంగా కంటే కూడా ఇంచ్ లాస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతుంది అనమాట ఇద్దరికి కూడా. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి శనగలు అయితే నానబెట్టాను కదా, సో వీటిని బాయిల్ చేసేస్తాను. ఈరోజు కర్రీ వచ్చేసరికి ప్రాన్స్ అయితే చేస్తున్నాను. ప్రాన్స్ అంటే ఏదో మళ్ళీ చాలా కాస్ట్ పెట్టి కొనేసుకుంటా అన్నదేం లేదండి. మేము 100 రూపీస్ పెట్టి కొనుక్కున్నాము. మండే ఒకరోజు వండాను అండ్ ఈరోజు వెన్స్డే, అంతే. బస్ 100 రూపీస్వి 2 days అయితే చేసుకున్నాను అనమాట. జనరలీ డైట్లో ప్రాన్స్ అన్నవి తినరు, బట్ ఏంటంటే మరీ అంత క్రేవింగ్స్ చంపుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆయిల్స్ అయ్యి తక్కువ వేసి తింటున్నాం అనమాట. అది కూడా మేము తిని 1.5 month అయింది. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది. అండ్ ప్యారలల్గా ఏంటంటే రసం కూడా పెట్టుకున్నాను అనమాట. సో లక్కీకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది నెయ్యి వేసి తాలింపు పెడతాను. ఇందులో టమాటోస్ అండ్ ఆనియన్స్ వేసుకుని లెమన్ స్క్వీజ్ చేసేస్తున్నాను, అంతే. ఇదే మా బ్రేక్ఫాస్ట్, చాలా ఈజీగా అయిపోతుంది. టైం వచ్చేసరికి 9:30 అయింది. సో బ్రేక్ఫాస్ట్కి రెడీ, రసం రెడీ అండ్ కర్రీ కూడా రెడీ. ఆఫ్టర్నూన్ వేసుకుంటే దీంతో ఇంకొక వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే వేసుకుంటాను. రైస్ అయితే పెట్టేసుకున్నాను. లక్కీ కోసం పాలు అయితే కాస్తున్నాను. హ్యూమిడిటీ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. చూస్తున్నారు కదా ఎలా పట్టేస్తున్నాయో స్వెట్టింగ్. ఎందుకు ఇంత త్వరగా అంటే ఈరోజు బయట వెళ్ళి చేసే పనులు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో లెట్స్ గెట్ రెడీ. అవునా ఆచే. సో ఇంకా రెడీ అయిపోయాం అండ్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి లక్కీకి బర్త్డేకి సంబంధించి ఒక గిఫ్ట్ కింద అయితే ఇవ్వబోతున్నాం అన్నాం కదా, సో అక్కడికి వెళ్తాము. అండ్ ఆ తర్వాత చూద్దాం యాజ్ పర్ షెడ్యూల్స్ ఎలా కుదిరితే అలా అనమాట. స్వెట్టింగ్ చూసారు ఎలా ఉందో. లక్కీ అత్త వాళ్ళు వచ్చింది. అత్త వాళ్ళ ఇల్లే అంటున్నాడు. అత్త అత్త అంటున్నాడు. బాయ్. వెరీ గుడ్. లక్కీకి రెగ్యులర్గా నేను యూజ్ చేసేది లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్స్ అండి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే నేను డేలో 2 times యూజ్ చేస్తుంటాను. వన్స్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అండ్ నైట్ ఫ్రెష్ అప్ అయి పడుకునేటప్పుడు. సో ఇవి ఏంటి అంటే మనకి 12 hours అబ్జార్బెన్సీ అయితే ఉంటుందన్నమాట. కానీ మనం 12 hours పాటు అలా ఉంచేయాల్సిన అవసరం లేదు. టైం టు టైం మనం చూసుకుని చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇది బ్రీతబిలిటీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ డైపర్స్ వచ్చేసరికి 10 million pores అయితే ఉంటాయి అన్నమాట ఇందులో. సో చూస్తే ఇది కాటనీ సాఫ్ట్గా ఉంటుంది అండ్ అబ్జర్బెన్సీ వల్ల మనకి ఎక్కడ కూడా వెట్నెస్ అయితే ఉండదు అనమాట. ఎప్పటికప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది. సో సుపీరియర్ కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. న్యూ బార్న్ దగ్గర నుండి XL వరకు సైజెస్ అయితే ఉన్నాయి. సో అవేంటంటే జస్ట్ మీ బేబీ యొక్క వెయిట్ పై డిపెండ్ అయ్యి సైజ్ ఏంటి అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో 5 kgs లోపు అయితే న్యూ బార్న్లోకి అయితే వెళ్తారు. అండ్ అలాగే XLకి వచ్చేసరికి 12 to 17 kgs. అలాగే మనకి L సైజ్, నేను కరెంట్లీ యూజ్ చేస్తుంది L సైజ్. ఇవి వచ్చేసరికి 9 to 14 kgs వెయిట్ ఉన్న వాళ్ళు యూజ్ చేసేవి. సో లక్కీ వచ్చేసరికి ఈ వెయిట్లో ఉన్నాడు కాబట్టి నేను ఇదైతే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇందులో ఇంకా మనకి బెనిఫిట్స్ ఏమున్నాయంటే వెట్నెస్ ఇండికేటర్. ఎప్పుడైతే డైపర్ ఫిల్ అయిపోతుందో ఈ ఎల్లో లైన్ కాస్త మనకి కొంచెం బ్లూయిష్ అండ్ గ్రీనిష్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే ఈ స్టిక్ ఆన్ ఒకటి అయితే ఉంటుందన్నమాట. వన్స్ డైపర్ అంతా యూజ్ చేసిన తర్వాత ఇలా రోల్ చేసేసి మనం ఇలా స్టిక్ చేసి డిస్పోజ్ చేసుకోవడానికి ఇదైతే ఈ స్టిక్ ఆన్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే వన్స్ మనం తీసుకున్నామంటే మీరు రెగ్యులర్ యూజ్ చేసినట్టయితే మంత్లీ ప్యాక్గా అఫోర్డబుల్ రేంజ్లోనే మనకి అమెజాన్ అండ్ అలాగే లవ్ ల్యాబ్ సైట్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి ర్యాష్ కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో అలోవెరా గుడ్నెస్ కూడా ఉంది. సో లక్కీకి ఇప్పుడు వచ్చి డైపర్ వల్ల ఎటువంటి ర్యాషెస్ అయితే స్కిన్ మీద పడలేదు. ఎందుకంటే నేను లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా ట్రై అవుట్ చేయాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్.
ఇంకా తర్వాత ఆన్ ది వే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. శనగలు ఆల్రెడీ సలాడ్ లాగా అయితే చేసుకున్నాను కదా, అవే అయితే తింటున్నాను. ఇంకా స్లోగా హ్యాబిచువేట్ అయిపోయాను ఆ ఫుడ్ హ్యాబిట్స్కి. నాతో పాటు వీరు గారికి కూడా అలవాటు అయ్యేటట్టు నెమ్మదిగా అయితే చేస్తూ ఉన్నాను. ఏ లక్కీ లక్కీ బిజీగా ఉన్నాడు. అలాగే అరే లక్కుడు నిద్ర వచ్చేస్తుందా? లక్కీ గిఫ్ట్ అయితే కలెక్ట్ చేసుకోవడం అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే హెయిర్ కట్ కి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. టైం ఇంకా ఉండడం వల్ల ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 అయిందనమాట. సో ఇంకా హెయిర్ కట్ ఒక్కటైతే పెండింగ్ ఉంది, చేయించుకుందాం అనుకుంటున్నాం. ఈసారైనా ఏంటంటే ఇంకా లేయర్స్ ఇలా కాకుండా ఒక లెవెల్ కి చేసుకుని నెక్స్ట్ ఫర్దర్ గా జడ వేసుకోవడానికి ప్లాన్ అనమాట. ఇంకా చాలు హెయిర్ కట్ ఇన్ని రోజులు షార్ట్ చేయించుకున్నది, ఇప్పుడు అయితే షార్ట్ అవుతుంది కానీ తర్వాత ఫర్దర్ గా జడ వేసుకుంటా. యమ్మీ యమ్మీ పపాయ. హెయిర్ కట్కి అయితే పెద్దగా టైం అయితే తీసుకోలేదు. యాజ్ ఐ సెడ్ ఏంటంటే ఇంకా ఫర్దర్గా హెయిర్ అన్నది కొంచెం లాంగ్ లెంత్లో గ్రో అన్నది చేసుకుంటూ జడ వేసుకోవడానికి కూడా వీలుగా ఉండేటట్టు అయితే చేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా చూడడానికి అంత బాగా అనిపించలేదు కానీ ఆ తర్వాత హెయిర్ స్టైల్ అయితే బాగా సెట్ అయింది. ఇంటికి వచ్చి చూస్తే లక్కీ పడుకుండిపోయాడు. లాలీపాప్ తింటున్నా లక్కీ. గుడ్ బాయ్ అయిపోయాడు లక్కీ. గుడ్ బాయ్నా చెప్పరా? చాలా చూస్తున్నావు అంటారు కోపంగా. నీ కళ్ళేవి? కళ్ళేవమ్మా చూపించు. నీ ముక్కేది? నీ నోరేది? నీ చెవులేవి? నీ చేతులేవి? నీ కాళ్ళేవి? నా బ్లాక్ బీడ్స్ యాక్చువల్లీ జిఆర్డీలో తీసుకున్నాను, కానీ అక్కడ రిపేర్ చేయమంటే అది మళ్ళీ చెన్నై వరకు వెళ్ళి వెనక్కి రావడానికి టైం పడుతుంది, ఏదో ప్రాసెస్ అయితే చెప్పారు. ఇంకా అందుకని మార్కెట్ ఏరియాలో తీసుకొచ్చి రిపేర్ చేయించుకుంటే జస్ట్ 50 రూపీస్లో అయితే అయిపోయింది. జస్ట్ లింక్స్ అయితే వదిలేసినాయి అనమాట. ఇంకెలాగో మార్కెట్ వరకు వచ్చాం కదా అని ఫ్రూట్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను. రీజనబుల్గా అయితే దొరుకుతుంది కదా మనకు ఆ మార్కెట్లో. మన కాకినాడలో స్పెన్సర్స్ క్లోజ్ అయిందని ఎంతమందికి తెలుసు? యాక్చువల్లీ క్లోజ్ అయింది అండ్ డిస్కౌంట్లో ఇస్తున్నారు అని మేము విన్నాము, బట్ రాలేదన్నమాట. ఈరోజు ఇంకా ఎలా వెళ్తుంటే జనాలు వెళ్ళేసరికి చూడడానికి అయితే వెళ్తున్నా. లక్కుడు స్పెన్సర్సా? స్పెన్సర్స్ లోపలికి వెళ్తే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అయితే కనిపించింది అనమాట. అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా లైక్ ఆ ప్లేసెస్ నుండి తీసేసి మధ్యలో వేసేసి అయితే ఉన్నాయి. ఏ ఆఫీస్ ఉన్నాయి ఏంటి అన్నది ఏం క్లారిటీ లేదు. అందరూ మాత్రం ట్రాలీ నిండుగా ప్రోడక్ట్స్ అన్నీ వేసుకుని అయితే వెళ్ళిపోతున్నారనమాట. ఇంక మేము కూడా మాకు కావాల్సిన వస్తువులు కొన్ని అయితే తీసుకుంటూ ఉన్నాము. కానీ ఏంటంటే అన్నిటి మీద ఆఫర్ లేవు, కొన్నిటి మీద మాత్రం హ్యూజ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. దేని మీద ఉన్నదో దేని మీద లేదో మాకైతే అక్కడ అర్థం కాలేదు. ఎంత పడుతుంది? 130 రూపీస్ 13 రూపీస్ అంట. అందుకే వాళ్ళ షాప్ వాళ్ళే పట్టుకెళ్ళిపోతున్నారు. అది సేమ్ ఎంఆర్పీ. అయితే చూసుకోవాలి, లేకపోతే బిల్లింగ్ ఓపెన్ చేయరాదు మరియు వినియోగించరాదు. దొంగతనం చేసిన యెడల పోలీసు వారికి అప్పగింపబడును. ఎంత చేస్తావు బిల్లు? 3200. అని తీసుకురా. డ్రింక్స్ అయితే ఫంక్షన్ మమ్మల్ని తీసుకుందాము కదా మా కూల్ డ్రింక్స్ లక్కీ బర్త్డే ఉంది తీసుకున్నాం, లేకపోతే నో డ్రింక్స్. గంటేస్తాను నిన్ను. ఎందుకు నీకు ఎందుకంటున్నా లక్కీ? షాపింగ్ చేస్తానండి. వెళ్ళిపోతున్నాడు. లక్కీ తప్పు చెప్పు. తప్పు
అబ్బా తప్పు తప్పు. వెరీ గుడ్. తప్పు అప్పు అయిపోయింది. ఇప్పుడు పప్పులోకి వచ్చావా? పప్పా స్పెన్సర్ మొత్తం లూజ్ చేసి వచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్దాము అంటే లక్కీ మెడిసిన్స్ అయితే అయిపోయినాయి. సో అవి తీసుకురావడానికి అదిగోండి వీరు గారు వెళ్ళారు. డాక్టర్ పర్మిషన్ లేకుండా మెడిసిన్స్ అయితే ఇవ్వరట, అందుకని డాక్టర్ కలిసి వస్తారు. ఏమన్నారు? స్పెన్సర్స్ లో ఇవన్నీ అయితే షాప్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ప్రైజెస్ అయితే పర్టికులర్ గా ఏం మెన్షన్ చేయట్లేదు. ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఏంటంటే దీని ప్రైస్ ఎంత పడుతుంది అంటే చెప్తున్నారు. అది కూడా ఏంటంటే ఎక్కువ జనాలు వచ్చారంటే చెప్పడం కూడా అవ్వట్లేదు అనమాట. బట్ నేను తీసుకున్న వాటిలో కొన్ని డీల్స్ అయితే బాగున్నాయి. జస్ట్ లైక్ ఈ డస్ట్బిన్ అయితే మనకి 400 రూపీస్ పడుతుంది, బట్ మనకి ఆఫర్ లో 160 రూపీస్ కి వచ్చింది. అలాగే ఈ ఫ్లోర్ క్లీన్ చేసుకునే క్లాత్స్ అనమాట, ఇవి వచ్చేసరికి యాక్చువల్ ప్రైస్ 130 రూపీస్, ఇన్ జనరల్ 125 రూపీస్ కి సేల్ అయ్యేది కాస్త ఇది 13 రూపీస్ కి అయితే సేల్ చేశారనమాట. నా కళ్ళ ముందే మొత్తం బాక్స్ అప్పటికప్పుడు ఖాళీ అయిపోయింది. చాలా కష్టం మీద ఇవైతే నేను పట్టుకుని తెచ్చుకున్నాను. అండ్ ఇలాంటివి అనమాట గల క్లీన్ చేసుకుని వైప్స్ కూడా మనకి ఆఫర్ లో అయితే వచ్చినాయి అనమాట. కొన్ని 50% ఆఫ్ లో వస్తున్నాయి. సో నేను వచ్చేసరికి ఇదిగోండి కిచెన్ టవల్స్ అనమాట, ఇవి తీసుకున్నాను. అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 399 అండి ఈచ్ వాటర్ బాటిల్. బట్ ఇప్పుడు మాకు ఆఫర్ లో 160 రూపీస్ కి అయితే వచ్చింది అనమాట. ఇది కూడా బెటరే. అండ్ గలా స్క్రబ్బర్స్ నేను ఆల్ టైమ్ ఇవే వాడుతూ ఉంటాను. సో ఇవి కూడా ఏంటంటే మనకి జనరల్లీ 45 రూపీస్ పడింది కాస్త 22 రూపీస్ కి అయితే వచ్చింది. ఈ బాటిల్స్ అయితే మొత్తం 5 తీసుకున్నాం అనమాట. మాకైతే డెఫినెట్లీ చాలా యూస్ఫుల్. అండ్ ఈ బాక్సెస్ వచ్చేసరికి 230 రూపీస్ 90 రూపీస్ కి అయితే వచ్చినాయి. అలా అని చెప్పేసి అన్ని ఆఫర్ లో ఉన్నాయి అంటే అది కాదు, ఆఫర్ లోనే ఉంటాయి కదా అని 2 సోప్స్ తీసుకున్నాను. దీని ఎంఆర్పి పడ్డది అనమాట. ఈచ్ సోప్ 120 రూపీస్. అమెజాన్ లో 80 రూపాయలకి నేను కొనడానికి ఆలోచించి కొనడం మానేశాను. కానీ ఇప్పుడు వన్స్ బిల్ అయిన తర్వాత మనం ఏం చేయలేము, ఎందుకంటే కౌంటర్ లో చాలా మంది వెయిటింగ్ లో ఉండగా మాకు ప్రైస్ చెప్పండి అంటే ఎక్కువ వాళ్ళు కూడా చెప్పలేరు కదా. అండ్ ఇవి వచ్చేసరికి సాల్ట్ అది వేసుకుని టేబుల్ పైన పెట్టుకునేది. ఇది 99 రూపీస్ అయితే 99 రూపీస్ పడిపోయింది అనమాట. అండ్ ఇది కార్ కి సంబంధించింది, అంటే పర్ఫ్యూమ్ వచ్చేది. ఇది వచ్చేసరికి జనరల్ ప్రైస్ 360 రూపీస్ ఎంతో ఉంటే మాకు 290 రూపీస్, సారీ ఇది 350 రూపీస్ ఉంది. మైట్ బి లైక్ 270 ఆ ప్రైస్ వచ్చింది అనమాట. ఒక 60 రూపాయలు తగ్గింది. అలా నాప్కిన్స్ అలాంటివి అయితే కొంచెం పర్లేదు అనమాట, తగ్గినాయి. అండ్ కూల్ డ్రింక్స్ పైన రెగ్యులర్ ఆఫరే, దీనిపైన మహా అయితే ఏం లేవు. బట్ ఏంటంటే కొన్ని అయితే మాత్రం మంచి డీల్స్ అని చెప్పాలి. ఇది లక్కీ బర్త్డే వస్తుంది కదా, చెప్తాను. సో ఇవి వచ్చేసరికి లక్కీ బర్త్డే కి నెంబర్ 2. ఇది సడన్ గా నాకు కనిపించింది. ఇది 80 రూపీస్, బట్ నాకు 9 రూపీస్ కి వచ్చింది ఈ క్యాండిల్. ఈ 2 రూపీస్ సారీ నెంబర్ 2 అన్న ఈ స్టిక్ వచ్చేసరికి 9 రూపీస్ కి అయితే వచ్చింది. అండ్ ఈ కూల్ డ్రింక్స్ మేము తాగడం మానేసాం కదా, మళ్ళీ ఎందుకు తీసుకున్నాం అని అనుకుంటారేమో. ఈ కూల్ డ్రింక్స్ వచ్చేసరికి లక్కీ బర్త్డే కి లంచ్ అరేంజ్ చేస్తాం కదా, మేము తాగడం మానేసామని చెప్పేసి ఎదుటి వాళ్ళని కూడా ఆపేయలేము కదా. సో వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళు తాగుతారు కదా అనేసి తెచ్చాము. అండ్ వాటర్ బాటిల్స్ అండ్ ఈ ట్రే కూడా, ఇది కూడా లైక్ మనకి 400 రూపీస్ది 130 ఎంతో పడింది. బట్ ఎనీహౌ ఏంటంటే స్పెన్సర్ అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉండేది. సో స్టోర్ క్లోజ్ అయిపోవడం అంటే ఇంకా సంహవ్ ఆ ఏరియాలో ఒక కళ పోతుంది అన్నమాట. అలా వెళ్తున్నప్పుడు అవునా నాకు తెలీదు. ఈవెన్ నేను కాలేజ్ టైంలో ఉండగా కూడా రిలయన్స్ మార్ట్ కంటే కూడా రాజమండ్రిలో ఫస్ట్ మేము చూసింది స్పెన్సర్సే. సో అలాంటిది మొత్తం మీద క్లోజ్ అవుతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ గా మొత్తం మీద 3000 షాపింగ్ అయిందనమాట. ఐఎమ్ రియల్లీ సో సారీ ఫర్ దట్. మొత్తం మీద చాలా వరకు సదరం అయితే కంప్లీట్ అయ్యింది.
కొంచెం రిలాక్స్డ్గా ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నాను. అండ్ ఈసారి నా హెయిర్ స్టైల్తో నేను క్వైట్ సాటిస్ఫైడ్. ఇంకేంటంటే కటింగ్ అనేది తగ్గించి నేను హెయిర్ లెంత్ గ్రో చేసుకుని జడ వేసుకోవడానికి ఇంకా ప్లాన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. షార్ట్ హెయిర్ ఒక సరదా అయితే తీర్చేసుకున్నాను. లక్కీ పడుకున్నాడు. అండ్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినవి అయితే వచ్చినాయి అనమాట. అదే చూస్తున్నాను. ఇది మీషో హాల్ చేయడం కోసం ఆర్డర్ పెట్టారు. బట్ నాకు ఏదైనా బాగా నచ్చితే పర్సనల్గా ఇంకా ఉంచుదాము అని అనుకుంటున్నాను, ఎందుకంటే వెకేషన్కి యూస్ చేసుకోవడానికి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బాయ్.